అన్నమయ్య జిల్లాలోని పొంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రెడ్డప్ప, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ అలాగే బిఆర్ నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్డప్ప మాట్లాడారు. బిఆర్ నాయుడు ఒక ఛానల్ నిర్వహిస్తూ వైసీపీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. గత 15 సంవత్సరాలుగా వైసీపీని అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరించారని విమర్శలు చేశారు. అలాగే బిఆర్ నాయుడుకి సంబంధించిన వ్యక్తిగత విషయాలపైన కూడా ఆరోపణలు చేశారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్ బిఆర్ నాయుడుని వెనకేసుకొస్తున్నారని, తమ సామాజిక వర్గాన్ని రక్షించుకోవడమే కారణమని విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా నియమించడం మహిళలను అవమానపరచడమేనని రెడ్డప్ప వ్యాఖ్యానించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు గౌరవ బిఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయకపోతే ఇంకా గ్రామ స్థాయి నుంచి చాలా ఉద్రిక్తంగా అందరూ కూడా పాల్గొని, అన్ని పార్టీల వాళ్ళు పాల్గొని ఆయన దిగేంత వరకు ఆందోళన చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇందు మూలకంగా పత్రికా విలేకరులకు, మీడియాకు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మండల ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మహిళా మండలకు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకందరికీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు తెలియజేసుకునేది ఏంటంటే, ఈయన బిఆర్ నాయుడు గారు ఒక ఛానల్ పెట్టుకునేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, సాక్షి పేపర్కి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా గత 15 సంవత్సరాలుగా మనల్ని ఎన్నో విధాలుగా అవమానపరిచేదే కాదు, మనల్ని అందరినీ అప్రతిష్ట పాలు చేయాలనుకున్న బిఆర్ నాయుడు ఈరోజు ప్రజల ముందు ఆయన రాజలీలకు అందరికీ కనబడి దొరికిపోయినాడు. కాబట్టి ఆయన రక్షించుకోవడానికి, ఆయన కులం వారిని రక్షించుకోవడానికి మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ గారు పడుకున్న తాపత్రయం చూస్తుంటే మేమంతా మా సామాజిక వర్గం అంతా ఇట్లాంటి తప్పులు చేయడానికి ఇక్కడ ఉన్నాము. మీరు మమ్మల్ని ఏం చేయగలరు? ఛానల్ మావి, పేపర్లు మావి, దేశం మాది, రాష్ట్రం మాది, ఊరు వాడ అంతా మేమే ఏకదాటిగా పరిపాలన చేస్తామనేసి గర్వంతో, సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని వెనకేసుకుని వస్తున్నారంటే నిజంగా మనం చాలా బాధపడవలసిన రోజు ఇది. మనమందరూ కూడా ఒక మాట పైన నిలబడి బిఆర్ నాయుడు చేసిన రాత్రులు అందరూ కూడా వీడియోలో చూస్తారు. ఆ క్లిప్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర చైర్మన్గా పెట్టారంటే అందరినీ కూడా మహిళలందరినీ వేరే విధంగా చేసే విధంగా ఇతను ఉన్నాడు. కాబట్టి ఇతను మరీ వెంటనే ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేస్తే, అతను రిమూవ్ చేస్తే ప్రజలందరూ సంతోషపడతారని తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా నిన్నగాకున్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు మాట్లాడే విషయాలు మనమందరూ ప్రపంచ స్థాయిలో చూస్తున్నారు. మనము అమరావతికి వ్యతిరేకం కాదు, ఆ సబ్జెక్టుని మాట్లాడకూడదనే కాదు, చాలా ఇంపార్టెంట్. దేశ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మన మిథున్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్ మీరు అందరూ రికార్డ్ చేసుకుని ఒకసారి చూడండి. అక్కడ భోగ జరిగిపోతుంది. ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళ కులాని కోసం అమరావతిని ఏర్పాటు చేసుకునేసి 14 ఆయన ఎన్నికలు జరిపినప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ₹1 ఖర్చు పెట్టకుండా తాత్కాలిక భవనాలు కట్టి 5 ఏళ్ళు కాలం గడిపేసి ఇప్పుడు మళ్ళీ 1,00,000 ఎకరాలు, మీకు అందరికీ తెలుసో తెలీదు, నారాయణ అనే వ్యక్తి 2 ఎకరాల లోపు వ్యక్తి అతను సూసైడ్ చేసుకున్నాడు. దేనికని? అతను 34 ఎకరాలు ఫస్ట్ అక్వైర్ చేసుకుంటే దాంట్లో 70% భూమి లేని వాళ్ళే, 30% కమ్మ సామాజిక వర్గం ఉంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా భూమి అతను 2 ఎకరాలు తీసుకుంటూ కాకుండా వేరే అలాట్ చేస్తూ వాగు వంకలు ఇచ్చినారు ఇల్లు కట్టుకోవడానికి. మళ్ళీ 7 ఇది చాలక 7 ఊర్లలో రింగ్ రోడ్డు వేయాలనేసి ఇదే నారాయణ ఇల్లు కూడా కొట్టేశారు. ఇలాంటి పత్రికల్లో రానివి, వీడియోలో చూడనివి, లగ్న సత్యాలన్నీ తెలుసుకుంటే ఆ అమరావతి భోగ సమరావతి రాష్ట్రం కోసం కాదు, ఇప్పటికి 1,00,000 కోట్లు
లక్షల ఎకరాలు ఎక్వైర్ చేసుకుని ప్రజలకి బీద వాళ్ళకి లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి కట్టేది లేదు, సంచేది లేదు. ఎందుకంటే దీని పేరుతో మళ్ళీ 14 ఏళ్ళ 15 ఏళ్ళ కాలం గడుపుకోవాలనేసి వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజలంతా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా ఇక్కడ తిరుమల టీటీడీ చూస్తే బిఆర్ నాయుడు, రాష్ట్ర స్థాయి చూస్తే లోకేష్ గారు వాళ్ళ నాయన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి మనమలందరినీ బిచ్చగాళ్ళగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనమందరూ మెలకువతో జాగ్రత్తగా ఉండి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి మరొకసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్ప రైతుల కష్టాలు కానీ, బీదవాళ్ళ కష్టాలు కానీ, ఆడవాళ్ళ కష్టాలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఏమాత్రం ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మనము జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయడానికి మనమందరూ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా మన ప్రీతం నాయకుడు రామచంద్ర చేయడము ఆయన కలదు. మా పార్టీ వాళ్ళంతా గత నెలలుగా వెయిట్ చేశాము. ఆయన నైతికంగా రిజైన్ చేస్తామని ఆయన చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ మంత్రివర్యులు కానీ స్పందించి ఆయన తొలగించి ఆయన ప్లేస్లో వేరే పెడితే బాగుంటుందని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాము.